హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో AWS VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఈ సర్వీస్లో కస్టమ్ VPCని క్రియేట్ చేసేసి అండ్ అందులో మనం సబ్నెట్స్ క్రియేట్ చేసేసి అండ్ ఆ సబ్నెట్స్లో ప్రైవేట్ సబ్నెట్స్ అండ్ పబ్లిక్ సబ్నెట్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసేసి అండ్ మన పబ్లిక్ సబ్నెట్స్కి మనం ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి మనం థియరీ అండ్ ప్రాక్టికల్గా చూసాం. అండ్ ఈ వీడియోలో మనం AWS VPCలో సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ నెట్వర్క్ ACLs అండ్ మానిటరింగ్ గురించి నేర్చుకుందాం. అండ్ ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ VPC సెక్యూరిటీ అండ్ మానిటరింగ్, సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ ACL, సెక్యూరిటీ గ్రూప్స్ వర్సెస్ NACL, VPC ఫ్లో లాగ్స్, హ్యాండ్స్ ఆన్ డెమో. ఈ టాపిక్స్ అని ఇప్పుడు మనం థియరీ అండ్ ప్రాక్టికల్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అని దాని గురించి చూద్దాం. అండ్ తర్వాత సబ్నెట్ లెవెల్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే నెట్వర్క్ ACL అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ NACL మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని కంపేర్ చేద్దాం. అండ్ ఫైనల్లీ మన VPC ట్రాఫిక్ని మానిటర్ అండ్ ట్రబుల్ షూట్ చేయడానికి యూజ్ అయ్యే VPC ఫ్లో లాగ్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్స్తో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ ఏ సెక్యూరిటీ గ్రూప్? ఏ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్స్ యాజ్ ఏ వర్చువల్ ఫైర్వాల్ ఫర్ AWS రిసోర్సెస్ సచ్ యాజ్ అండ్ EC2 ఇన్స్టెన్స్ త్రూ ఇట్స్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్ గురించి సింపుల్గా చెప్పాలంటే మన AWS రిసోర్సెస్కి వర్చువల్ ఫైర్వాల్ లాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ వీడియోస్లో EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన ప్రతిసారి కూడా మన సెక్యూరిటీ గ్రూప్స్ కూడా మనం కాన్ఫిగర్ చేసాం. అండ్ ఇక్కడ మనకి ఆ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి మనకు ఒక వర్చువల్ ఫైర్వాల్ లాగా మన ఇన్స్టెన్స్కి వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్ కీ పాయింట్స్ చూసుకుంటే వర్క్ ఎట్ రిసోర్స్ అండ్ ENI లెవెల్. సో ఇక్కడ మనం రిసోర్సెస్కి లేదా ఈఎన్ఐ అంటే ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఈ లెవెల్లో మనకి సెక్యూరిటీ గ్రూప్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్స్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్. ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి మనకి మన ఇన్స్టెన్స్ లేదా రిసోర్సెస్కి యొక్క ఇన్బౌండ్ రూల్ అండ్ అవుట్బౌండ్ రూల్స్కి వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్స్ ఓన్లీ ఎలో రూల్స్. ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్స్లో ఓన్లీ ఎలో రూల్ ఉంటుంది. మనకి NACLలో చూసుకున్నట్టయితే ఎలో రూల్ అండ్ డినర్ రూల్, ఈ 2 రూల్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ఫుల్, రిటర్న్ ట్రాఫిక్ ఈజ్ ఆటోమేటికలీ అలౌడ్. ఇన్బౌండ్ రూల్కి ఒక పోర్ట్ ఓపెన్ చేసామంటే సేమ్ పోర్ట్ మనకి అవుట్ బౌండ్ రూల్లో కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్ని స్టేట్ఫుల్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామన్లీ యూజ్డ్ విత్ EC2 ఇన్స్టెన్స్. మనం మోస్ట్లీ EC2 ఇన్స్టెన్స్కి సెక్యూరిటీ గ్రూప్స్ యూజ్ చేస్తాం. అండ్ అదర్ రిసోర్సెస్ కూడా యూజ్ చేస్తాం. EFSకి ఆటో స్కేలింగ్ గ్రూప్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ RDB, ఇలా మనం మల్టిపుల్ రిసోర్సెస్కి సెక్యూరిటీ గ్రూప్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన EC2 ఇన్స్టెన్స్ అనేది ఒక వెబ్ సర్వర్ అనుకుందాం. సో ఇక్కడ నేనేం చేసిన అంటే నేను నా సిస్టమ్ నుండి SSH యూజ్ చేసి లైనక్స్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే నేను పోర్ట్ 22 అనేది అలో చేయాలి. ఓకే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ పోర్ట్ 22 అనేది నేను అలో చేయకుంటే నేను నా లైనక్స్ సర్వర్కి కనెక్ట్ అవ్వలేను. అండ్ అలానే మన EC2 ఇన్స్టెన్స్ వెబ్ సర్వర్ ఏదైతే ఉందో అందులో మన వెబ్సైట్ని పబ్లిక్ యూజర్స్కి యాక్సెస్ చేయాలంటే HTTP పోర్ట్ 80 అండ్ HTTPS పోర్ట్ 443 అలో చేస్తాం. లేదంటే మనం ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ పోర్ట్ 80 అండ్ 443 అలో చేయలేదంటే మన ఒక వెబ్ అప్లికేషన్ని పబ్లిక్ యూజర్స్ యాక్సెస్ చేయలేరు. సో దానికోసం మనం పోర్ట్ 80 అండ్ పోర్ట్ 443ని అలో చేస్తాం. అండ్ మనం నెక్స్ట్ చూసినట్టయితే మన సెక్యూరిటీ గ్రూప్స్లో ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ ఉంటాయి. ఇన్బౌండ్ రూల్స్ అంటే బయట నుండి మన రిసోర్స్లోకి వచ్చే ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాయి. అండ్ అవుట్బౌండ్ రూల్స్ వచ్చేసి మన రిసోర్స్ నుండి బయటికి వెళ్ళే ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్స్లో ఎక్స్ప్లిసిట్ డినై రూల్స్ ఉండవు. ఎలో రూల్స్ మాత్రమే కాన్ఫిగర్ చేస్తాం. సెక్యూరిటీ గ్రూప్స్ ఆర్ స్టేట్ఫుల్. సెక్యూరిటీ గ్రూప్స్ని మనం స్టేట్ఫుల్ అని చెప్పాం. సో ఇక్కడ మనం స్టేట్ఫుల్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక యూజర్ మన వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపించాడు అనుకుందాం. సెక్యూరిటీ గ్రూప్ ఆ ఇన్బౌండ్ రూల్ని అలో చేస్తే దానికి రిలేటెడ్ రెస్పాన్స్ ట్రాఫిక్ ఆటోమేటిక్గా అలో అవుతుంది. రిటర్న్ ట్రాఫిక్ కోసం మనం సపరేట్గా ఒక రూల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే సెక్యూరిటీ గ్రూప్ అంటే మన EC2 ఇన్స్టెన్స్ లాంటి రిసోర్సెస్ సెక్యూరిటీ లేయర్. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ ACL. వాట్ ఈస్ ఏ నెట్వర్క్ ACL అంటే ఏ నెట్వర్క్ ACL ఈజ్ ఏ సబ్నెట్ లెవెల్ ఫైర్వాల్ దట్ కంట్రోల్స్ ట్రాఫిక్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ ఏ సబ్నెట్. సో ఇక్కడ మనం ఫస్ట్ నెట్వర్క్ ACL అంటే ఏంటంటే నెట్వర్క్ లెవెల్లో మనకి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనమాట. అండ్ ఇది మనకి సబ్నెట్ లెవెల్లో ఒక ఫైర్వాల్ లాగా వర్క్ అవుతుంది. మనం ప్రీవియస్ చూసినట్టయితే మనం సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి మనకి ఒక ఇన్స్టెన్స్ లెవెల్ ఆర్ రిసోర్సెస్ లెవెల్లో మనకి ఒక ఫైర్వాల్ లాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం NACL చూసినట్టయితే ఇది ఒక సబ్నెట్ లెవెల్లో ఫైర్వాల్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ ఇవి 2 కూడా మనం కాన్ఫిగర్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ మనం మన నెట్వర్క్ లెవెల్లో ట్రాఫిక్ని మనం మేనేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ పాయింట్స్ ఆఫ్ NACL. అండ్ ఫస్ట్ వచ్చేసి వర్క్ సెట్ సబ్నెట్ లెవెల్. మనం ప్రీవియస్ కూడా చెప్పాం. మనకి NACL వచ్చేసి మనకి సబ్నెట్ లెవెల్లో ఒక ఫైర్వాల్ లాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్స్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్. ఇక్కడ మనకి NACL అనేది ఇన్బౌండ్ రూల్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ ఈ 2 వేస్ కూడా మనకి మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ మన ఫైర్వాల్ లాగా వర్క్ అవుతుంది మన నెట్వర్క్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్స్ అలో అండ్ డినై రూల్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మన ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్లో
మనకి ఇన్‌బౌండ్ రూట్స్‌లో కూడా మనకి ఎలో అండ్ డినే ఈ 2 రూల్స్ కూడా ఉంటాయి. మనం ప్రీవియస్‌గా సెక్యూరిటీ గ్రూప్స్ చూసినట్టయితే మనకి ఓన్లీ అక్కడ ఎలో రూల్ మాత్రమే ఉంటుంది. అక్కడ డినే రూల్ ఉండదు. మనం నెట్వర్క్ ఏసీఏలో చూసినట్టయితే మనకి బోత్ ఎలో ఉంటుంది అండ్ డినే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్‌లెస్ రిటర్న్ ట్రాఫిక్ మస్ట్ బి ఎక్స్‌ప్లిసిట్ ఎలోవ్డ్. మనము ఏదైతే ఇన్‌బౌండ్ రూల్‌కి ఎలో చేస్తున్నామో సో సేమ్ అది మనం అవుట్‌బౌండ్ రూల్‌కి కూడా అలో చేస్తేనే మనకి అవుట్‌బౌండ్‌కి మన యొక్క ట్రాఫిక్ ఎళ్తుంది. లేదంటే మనం ఓన్లీ ఇన్‌బౌండ్ రూల్ వరకే వస్తుంది. అండ్ మనం ప్రీవియస్‌గా మనం సెక్యూరిటీ గ్రూప్స్‌లో చూసినట్టయితే మనం ఇన్‌బౌండ్ రూల్‌లో అలో చేసామంటే ఆటోమేటిక్‌గా అవుట్‌బౌండ్ రూల్ కూడా అలో అవుతుంది. బట్ ఇక్కడ ఎన్ఎస్సీఎల్ వచ్చేసరికి మనం ఇన్‌బౌండ్ రూల్ అలో చేసామంటే అది ఓన్లీ ఇన్‌బౌండ్ రూల్ వరకే వర్క్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం అవుట్‌బౌండ్ రూల్ కూడా వర్క్ అవ్వాలంటే అవుట్‌బౌండ్ రూల్స్‌లో కూడా మనం అది అలో చేస్తే మాత్రమే మనకి అవుట్‌బౌండ్ రూల్‌కి మన ట్రాఫిక్ అనేది ఎళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ రూల్ నంబర్స్. సో ఇక్కడ నంబర్ బేస్ మీద మనకి ట్రాఫిక్ ఇన్‌బౌండ్ రూల్స్ అండ్ అవుట్‌బౌండ్ రూల్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ విత్ లోయెస్ట్ నంబర్. ఇక్కడ మనం ఏంటంటే ఎన్ఎస్సీఎల్‌లో ఇన్‌బౌండ్ రూల్స్ అండ్ అవుట్‌బౌండ్ రూల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం వాటికంటూ ఒక నంబరింగ్ ఇస్తాం. మనం స్టార్టింగ్ 100 అండ్ 150 అండ్ 200 ఇలా ఒక నంబరింగ్ తోటి లోయెస్ట్ నుంచి హైయెస్ట్‌కి వెళ్దాం. సో ఇక్కడ మనం లోయెస్ట్ నంబర్ ఏదైతే తీసుకుంటున్నామో అది దానికి ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట. అండ్ హైయెస్ట్ వచ్చే కొద్దీ ఆ పవర్ అనేది తగ్గుతుంది. సో ఇది ప్రాక్టికల్‌గా చూసినప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే యూ హ్యావ్ ఎ మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ ఇన్సైడ్ ఏ సబ్నెట్. ఇఫ్ యూ వాంట్ టు బ్లాక్ ట్రాఫిక్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఫర్ ద ఎంటైర్ సబ్నెట్ యూ కెన్ క్రియేట్ ఏ డెనీ రూల్ ఇన్ ఏ ఎన్ఎస్ఎల్. సో ఇక్కడ ఏమన్నా అంటే మనకు ఒక సబ్నెట్ ఉంది. ఆ సబ్నెట్ లో మనకి మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా అంటే ఈ యొక్క నెట్వర్క్ లోకి ఒక స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ నుంచి మనం ట్రాఫిక్ అనేది అలౌ చేయకూడదు. సో ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుద్దంటే హ్యాకర్స్ వీళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఐపీ అడ్రసెస్ అనేవి మనం బ్లాక్ చేస్తాం. సో అట్లా బ్లాక్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్ అనేది మన సబ్నెట్ లోకి రాకుండా మనం డినై చేస్తాం అనమాట. ఇలా మనం డినై చేసామంటే వాళ్ళ యొక్క ట్రాఫిక్ అనేది మన నెట్వర్క్ లోకి రాదు. దానికోసం మనం ఇక్కడ డినై రూల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం నెట్వర్క్ లెవెల్లో డినై చేస్తున్నాం కాబట్టి మన EC2 ఇన్స్టెన్స్ ఎన్ని ఉన్నా సరే వాటిలలో ఏది కూడా మనకి ఎఫెక్ట్ అవ్వదు. అందుకోసం మనం ఇక్కడ నెట్వర్క్ లెవెల్లో అండ్ సబ్నెట్ లెవెల్లో మనం ఎన్ఏసిఎల్ రూల్స్ ని డినై చేస్తాం అనమాట. సో ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ మనకి 2 EC2 ఇన్స్టెన్స్ ఉన్నాయి. ఈ 2 EC2 ఇన్స్టెన్స్ కి మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేసి అటాచ్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఎన్ఏసిఎల్ ఉంది. ఈ ఎన్ఏసిఎల్ వచ్చేసి మనకి సబ్నెట్ లెవెల్లో ఇన్‌బౌండ్ అండ్ అవుట్‌బౌండ్ రూల్ ట్రాఫిక్‌ని మెయింటైన్ చేయనీకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక యూజర్ ఉన్నాడు. ఈ యూజర్‌ని మనం ఒక హ్యాకర్ అనుకుందాం. ఈ హ్యాకర్ ఏం చేశాడంటే మన అప్లికేషన్ మీద అటాక్ చేశాడు. అటాక్ చేసినప్పుడు మనం ఆ ఐపీని మనం నెట్వర్క్ ఇక్కడ సబ్నెట్ లెవెల్లో బ్లాక్ చేసామంటే ఈ యొక్క హ్యాకర్ యొక్క ట్రాఫిక్ అనేది మన నెట్వర్క్‌లోకి అలౌ అవ్వదు. ఇక్కడ మనం స్టాప్ చేసామంటే మన సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ EC2 ఇన్స్టెన్స్ మీద ఎఫెక్ట్ అవ్వదు. సో అందుకోసం మనం నెట్వర్క్ లెవెల్లో మనకి ఎలో అండ్ డినై రూల్స్ ఉంటాయి. అండ్ అవి ఇలా వర్క్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి మల్టీ లెవెల్ ప్రొటెక్షన్ ఉంది. ఫస్ట్ లెవెల్ మనకి సబ్నెట్ లెవెల్ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఇన్స్టెన్స్ లెవెల్లో సెక్యూరిటీ ఉంది. ఇలా మనకి ఎన్ఎస్సిఎల్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఎన్ఎస్సిఎల్ డిఫరెన్స్ చూసినట్టయితే ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్ చూసినట్టయితే రిసోర్స్ లెవెల్లో లేదా ఈఎన్ఐ లెవెల్లో ఒక వర్చువల్ ఫైర్వాల్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం నెట్వర్క్ ఏసీఎల్ చూసినట్టయితే సబ్నెట్ లెవెల్లో ఒక వర్చువల్ ఫైర్వాల్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇన్బౌండ్ రూల్స్ చూసినట్టయితే మనకి సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్బౌండ్ రూల్స్ ఉంటుంది. అండ్ మనకి నెట్వర్క్ ఏసీఎల్ లో కూడా ఇన్బౌండ్ రూల్స్ ఉంటాయి. అవుట్బౌండ్ రూల్స్ చూసినట్టయితే మనకి సెక్యూరిటీ గ్రూప్స్ లో ఉంటుంది అండ్ నెట్వర్క్ ఏసీఎల్ లో కూడా ఉంటుంది. ఇక్కడ ఎలో రూల్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఎలో రూల్స్ బోత్ మనకి సెక్యూరిటీ గ్రూప్స్ లో ఉంది అండ్ మనకి ఎన్ఎస్సిఎల్ లో కూడా ఉంది. బట్ ఇక్కడ మనం డినై రూల్స్ చూసినట్టయితే సెక్యూరిటీ గ్రూప్స్ లో మనకి ఓన్లీ ఎలో రూల్స్ ఉంటుంది. ఇక్కడ మనకి డినై రూల్స్ ఉండవు. బట్ ఇక్కడ మనం ఎన్ఏసిఎల్ లో చూసినట్టయితే మనకి బోత్ ఎలో రూల్స్ ఉంటాయి అండ్ డినై రూల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ గ్రూప్స్ అనేది మనకి స్టేట్ఫుల్ అనమాట. స్టేట్ఫుల్ అంటే మనకి ఇన్బౌండ్ రూల్ అలో చేసినా సరే మనకి ఆటోమేటిక్ గా అవుట్బౌండ్ రూల్ కూడా అలో అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎన్ఏసిఎల్ చూసినట్టయితే మనకి ఇన్బౌండ్ రూల్ అలో చేసినట్టయితే మనకి ఓన్లీ ఇన్బౌండ్ రూలే అలో అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం అవుట్బౌండ్ రూల్ బ్లాక్ చేసినట్టయితే మనకి ఓన్లీ ఇన్బౌండ్ రూలే వర్క్ అవుతుంది. అవుట్బౌండ్ రూల్ అనేది వర్క్ అవ్వదు. సో అందుకోసం ఇక్కడ ఎన్ఏసిఎల్ అనేది స్టేట్లెస్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి రూల్ ప్రాసెసింగ్ చూసినట్టయితే ఆల్ రూల్స్ ఎవాల్యుయేటెడ్. సో ఇక్కడ మనకి అన్ని రూల్స్ కూడా ఈక్వాలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఎన్ఏసిఎల్ లో ఏదైతే మనకి లోయెస్ట్ నెంబర్ ఉంటుందో దానికి ఒక ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. 100 నెంబర్ తోటి పోర్ట్ 22 అనేది ఓపెన్ చేసాం అనుకో ఇన్బౌండ్ రూల్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏం చేస్తామంటే 99 తోటి మనం ఇన్బౌండ్ రూల్ బ్లాక్ చేసినట్టయితే
మనకి బ్లాక్ అని ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి మన ఇన్‌బౌండ్ రూల్ అనేది బ్లాక్ అవుతుంది. సో, ఇలా మనకి ఎన్ఏసీఎల్‌లో లోయెస్ట్ నెంబర్ అనేది వర్క్ అవుతుంది. ఇది మనం ప్రాక్టికల్‌గా చూసినప్పుడు మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థమవుతుంది. ఎన్ఏసీఎల్ అనేది మనకి సబ్‌నెట్ లెవెల్‌లో ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ అవుతుంది. అండ్ మన సెక్యూరిటీ గ్రూప్ చూసినట్టయితే మనకొక రిసోర్సెస్ లేదా ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లెవెల్‌లో మన రిసోర్సెస్‌కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి సెక్యూరిటీ గ్రూప్స్ అనేది వర్క్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఈ 2 సోర్సెస్ ఎన్ఏసీఎల్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ 2 మెయింటైన్ చేసామంటే మన యొక్క అప్లికేషన్స్‌కి మనం ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. అండ్ దీన్ని మనం ఒక మల్టీ లేయర్ ప్రొటెక్షన్ కూడా అనుకోవచ్చు మన అప్లికేషన్స్‌కి, మన సర్వీసెస్‌కి. సో, ఇప్పటివరకు మనం నెట్వర్క్ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఎన్ఏసీఎల్ ఎలా యూజ్ చేస్తామో చూసాం. కానీ ఇప్పుడు ఒక క్వెషన్ ఏంటంటే మన వీపీసీలో ఏం ట్రాఫిక్ వస్తుంది? అండ్ ఆ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ ఎక్కడికి వెళ్తుంది? అండ్ అలానే ఒక కనెక్షన్ వర్క్ అవ్వకపోతే ట్రబుల్ షూట్ ఎలా చేయాలి? ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి వీపీసీ ఫ్లో లాగ్స్ అనేవి యూజ్‌ఫుల్‌గా యూజ్ అవుతాయి. సో, ఇక్కడ మనం చూసినట్టయితే వీపీసీ ఫ్లో లాగ్స్ అనేవి మన వీపీసీ ఇంటర్ఫేస్‌కి ఏవైతే రిలేటెడ్‌గా ట్రాఫిక్, ఐపీ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఆ ట్రాఫిక్‌ని మొత్తాన్ని కూడా మనం క్యాప్చర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఫ్లో లాగ్స్‌ని మనం డిఫరెంట్ లెవెల్స్‌లో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి వీపీసీ లెవెల్‌లో అండ్ సెకండ్ వచ్చేసి సబ్‌నెట్ లెవెల్‌లో అండ్ మనకి ఈఎన్ఐ అంటే ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఈ లెవెల్‌లో కూడా మనం రిసోర్సెస్ లెవెల్‌లో ఫ్లో లాగ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీపీసీ లెవెల్‌లో ఫ్లో లాగ్స్ క్రియేట్ చేస్తే ఆ వీపీసీ లెవెల్‌లో ఉన్న నెట్వర్క్ ఇంటర్ఫేస్‌కి రిలేటెడ్ ట్రాఫిక్‌ని మొత్తాన్ని కూడా మనం క్యాప్చర్ చేసేసి వాటిని మనం ట్రబుల్ షూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం సబ్‌నెట్ లెవెల్‌లో మనం క్రియేట్ చేసినట్టయితే ఆ పర్టిక్యులర్ సబ్‌నెట్‌లో ఏదైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్‌ని మొత్తాన్ని కూడా మనం క్యాప్చర్ చేసేసి ఆ సబ్‌నెట్ లెవెల్‌కి ఏదైతే ట్రాఫిక్ వస్తుందో వాటిని మనం ట్రబుల్ షూట్ చేయడానికి అండ్ మనం మానిటరింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక స్పెసిఫిక్ రిసోర్సెస్ లేదా ఈఎన్ఐ లెవెల్‌లో ఫ్లో లాగ్స్ క్రియేట్ చేసినట్టయితే ఆ పర్టిక్యులర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్‌కి ఏదైతే ట్రాఫిక్ వస్తుందో ఆ ట్రాఫిక్‌ని మొత్తాన్ని కూడా మనం క్యాప్చర్ చేసేసి మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఇక్కడ క్యాప్చర్ చేసిన లాగ్స్ ఉన్నాయో ఆ లాగ్స్ అన్ని కూడా మనం ఎక్కడ స్టోర్ చేస్తామని ఉంది. ఇక్కడ మనకి డిఫరెంట్ రిసోర్సెస్‌లో మనం ఆ లాగ్స్ అన్ని కూడా స్టోర్ చేయొచ్చు. ఫస్ట్ చూసినట్టయితే మనకి క్లౌడ్ వాచ్ లాగ్స్ ఉంది కదా! సో, అక్కడ మనము ఇవన్నీ కూడా లాగ్స్ స్టోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి మన S3 బకెట్స్‌లో కూడా స్టోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అమెజాన్ డేటా ఫైల్ హౌస్ ఉంది. సో, ఇక్కడ లేదంటే మనకి ఏదైనా ఒక థర్డ్ పార్టీ స్టోరేజెస్‌లో కూడా మనం ఈ లాగ్స్ అన్ని కూడా స్టోర్ చేసేసి మనం మానిటరింగ్ చేసుకోవటం లేదంటే నెక్స్ట్ మనకి ట్రబుల్ షూట్ చేయటం ఇవన్నీ కూడా చేయొచ్చనమాట. అండ్ మనకి ఇక్కడ ఏదైతే మనకి ఫ్లో లాగ్స్ ఉన్నాయో ఈ ఫ్లో లాగ్స్‌లో మనకి సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ అండ్ సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, ప్రోటోకాల్స్ అండ్ ట్రాఫిక్ యాక్సెప్ట్ అయిందా? అండ్ రిజెక్ట్ అయిందా? ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్లో లాగ్స్ క్యాప్చర్ అయ్యి ఉంటుంది. అండ్ అవి మనకి ఏదైనా ఒక ట్రబుల్ షూట్ చేసినప్పుడు మన నెట్వర్క్‌లోకి ఏ ఐపీ నుంచి ఏ పోర్ట్ తోటి వస్తుంది. ఇవన్నీ కూడా మనం నెట్వర్క్ మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఆన్ డెమో చూసినట్టయితే మనకి సెక్యూరిటీ గ్రూప్స్ రూల్స్ ఉన్నాయి కదా! ఇవి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరింగ్ ఎన్ఏసీఎల్ రూల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్లౌడ్ వాచ్‌లో ఒక లాగ్ గ్రూప్ క్రియేట్ చేసేసి అండ్ ఆ లాగ్ గ్రూప్‌లో మన వీపీసీ సబ్‌నెట్ లెవెల్‌లో ఉన్న ఫ్లో లాగ్స్ అని కూడా స్టోర్ చేసేసి మన నెట్వర్క్‌ని అండ్ నెట్వర్క్ ట్రాఫిక్‌ని మనం అక్కడ మానిటరింగ్ చేస్తూ అండ్ ఏ ట్రాఫిక్ వస్తుంది, ఏ ఐపీ నుంచి వస్తుంది అండ్ ఏ సోర్స్ ఐపీ అండ్ డెస్టినేషన్ ఐపీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం ప్రాక్టికల్‌గా చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక EC2 ఇన్స్టెన్స్ లేదా ఈఎన్ఐ ఒక రిసోర్సెస్‌ని లాంచ్ చేసామంటే ఈ ట్రాఫిక్ అంతా కూడా మనకి లాగ్ గ్రూప్స్‌లో స్టోర్ అయ్యేసి మనం అన్ని కూడా మానిటరింగ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం. సో, ఇప్పుడైతే మనం AWS కన్సోల్ ప్యానెల్‌లో ఉన్నాం. ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్స్, ఎన్ఏసీఎల్ అండ్ ఫ్లో లాగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం సెక్యూరిటీ గ్రూప్స్ డిస్కస్ చేసినట్టయితే మనకి EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా! EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసేసి దానికి మనం ఏదైతే అటాచ్‌మెంట్ చేస్తామో సెక్యూరిటీ గ్రూప్‌ని వాటి మీద మనం ఇన్‌బౌండ్ రూల్స్, ఔట్‌బౌండ్ రూల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేసి చూద్దాం. సో, దానికోసం మనం ఇక్కడ రీసెంట్లీ విజిట్ ఉంది కదా! ఇక్కడ EC2 చూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనము ఫేవరెట్‌లో యాడ్ చేసాం కదా! EC2 ఇక్కడ అండ్ లేదంటే మనం ఇక్కడ EC2 అనేసి ఎంటర్ చేసామంటే సెర్చ్ బార్‌లో మనకి EC2 వస్తుంది. ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసేసి నేను న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం EC2 కన్సోల్ ప్యానెల్‌లోకి వచ్చాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి ఇన్స్టెన్స్ ఉంది. ఇక్కడైనా క్లిక్ చేయండి. లేదంటే మనకి రైట్ సైడ్‌లో లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది. ఇక్కడైనా క్లిక్ చేసామంటే మనకి ఇన్స్టెన్స్ లాంచ్ చేయడానికి కన్సోల్ ప్యానెల్ వస్తుంది కదా! సో, ఇది చూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే మన ఇన్స్టెన్స్‌కి ఒక నేమింగ్ ఇద్దాం. దానికోసం ఏందంటే ఎస్‌జీ ప్రాక్టీస్ అని ఇస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లైనక్స్ ఇన్స్టెన్స్ చూజ్ చేసుకొని అండ్ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇన్స్టెన్స్ టైప్ ఇవన్నీ వస్తుంది. అండ్ కీపేర్ మనకి ప్రీవియస్‌లో డెమో అనేసి ఒక కీపేర్ క్రియేట్ చేసాం. అదే చూజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం ఎడిట్ మీద క్లిక్ చేసేసి మన వీపీసీ మనం ప్రీవియస్ వీడియోలో కస్టమ్ వీపీసీ క్రియేట్ చేసాం కదా! అదే చూజ్ చేసుకుంటున్నాను. అండ్ సబ్‌నెట్ వచ్చేసి నేను వెబ్ కోసం మనం 2 సబ్‌నెట్స్ క్రియేట్ చేసాం. అది పబ్లిక్ సబ్‌నెట్స్ తోటి ఉంటుంది.
అండ్ ఇక్కడ నేను వెబ్ 1 అనేసి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ కూడా ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, అది కొత్తది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్ కూడా సెక్యూరిటీ గ్రూప్ డెమో అని ఇచ్చేద్దాం. అండ్ మనం కింది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇన్బౌండ్ రూల్స్లో ఆటోమేటిక్గా ఎస్ఎస్హెచ్ అనే పోర్ట్ ఓపెన్ అయిపోయింది. ఎందుకు ఇక్కడ ఎస్ఎస్హెచ్ ఓపెన్ అయిందంటే, మనం ఇట్లా పైకి స్క్రోల్ చేసి చూసినట్టయితే మనం లైనెక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. లైనెక్స్ సర్వర్కి మనకు కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ 22 మీద మనకి ఓపెన్ అయి ఉండాలి. సో మనకి ఇక్కడ ఎస్ఎస్హెచ్ అనే పోర్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి అండ్ మనం కనెక్టింగ్ అయ్యేటప్పుడు మనకి ఏం ఎర్రర్ వస్తుంది అవన్నీ కూడా మనం చూద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే అది కూడా రిమూవ్ చేసేసి ఇన్బౌండ్ రూల్ని నేను లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి మన ఇన్స్టెన్స్ అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయింది. అండ్ మనం ఇన్స్టెన్స్లోకి వచ్చినట్టయితే మనకి ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్ స్టేట్లోకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసేసి కనెక్ట్ మీద క్లిక్ చేద్దాం. కనెక్ట్ మీద క్లిక్ చేసేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కనెక్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్టయితే మనకి మన ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ ఎర్రర్ మెసేజ్ ఏంటంటే ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ ఎస్ఎస్హెచ్ కనెక్షన్ టు యువర్ ఇన్స్టెన్స్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన ఎస్ఎస్హెచ్ కనెక్షన్ కనెక్ట్ అవ్వడానికి మనకి ఇన్స్టెన్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు దీనికోసం ఏంటంటే మనం ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ ఇన్స్టెన్స్లోకి వెళ్ళేసి మనం రైట్ సైడ్ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్స్లోకి క్లిక్ చేసి అంటే మనం డెమో సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఇది క్రియేట్ చేసాం. అండ్ ఇది వచ్చేసి డిఫాల్ట్ అండ్ ప్రీవియస్ వీడియోలో ఇది. సో ఇది మనం డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ మనం డెమో సెక్యూరిటీ గ్రూప్ అనేసి క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసేసి అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇన్బౌండ్ రూల్స్లో మనకి 0 ఉంది. ఇక్కడ కూడా మనకి ఎంటీ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎడిట్ ఇన్బౌండ్ రూల్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసేసి యాడ్ రూల్లో మనకి ఎస్ఎస్హెచ్ మన కనెక్షన్ కోసం ఎస్ఎస్హెచ్ సెలెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మన ప్రోటోకాల్ ఏది వర్క్ అవుతుంది అండ్ పోర్ట్ నెంబర్ ఇవి రెండు కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రీ డిఫైన్డ్గా కొన్ని ప్రోటోకాల్స్ తోటి పోర్ట్ నెంబర్స్ ఉంటాయి అనమాట. డిహెచ్సిపి, పోస్ట్ ఆఫీస్, ఐఎంఏపి అండ్ హెచ్టిపిఎస్, ఎస్ఎంటిపి ఏవైతే మనం డే టు డే యూసేజ్లో యూజ్ చేస్తామో ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. సో ఇక్కడ మనం ఎస్ఎస్హెచ్ కనెక్షన్ కోసం ఇది యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి సోర్స్ వచ్చేసి IPv4 నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ రూల్స్. ఇక్కడ సేవ్ రూల్స్ ఎంటర్ చేసామంటే నెక్స్ట్ మనం అగైన్ మన కనెక్షన్ కన్సోల్ ప్యానెల్లోకి వచ్చి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తున్నాం. ఇక్కడ చూసినామంటే మనకి మన EC2 ఇన్స్టెన్స్కి కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యేసి మన ఇన్స్టెన్స్ కూడా మనం కనెక్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ మనం ఏదైనా ఒక కమాండ్ ఎంటర్ చేసినా సరే పింగ్ google.com అన్న మనకి ఇక్కడ ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి సెక్యూరిటీ గ్రూప్ అనేది వర్క్ అవుతుంది. అండ్ అగైన్ మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ మనం సూడో యూజర్లోకి చేంజ్ అవ్వండి. సు అని ఎంటర్ చేసేసి అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే DNF ఇన్స్టాల్ httpd-y అనేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసామంటే మనకి ఇక్కడ అపాచీ సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో వెయిట్ ఏ సెకండ్, ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో మనకి అపాచీ సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్లియర్ చేసేద్దాం స్క్రీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ CTL STI స్టేటస్ HTTPD అని ఎంటర్ చేసామంటే మన అపాచీ సర్వర్ మనకి ఏ స్టేట్లో ఉందని చూపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇన్యాక్టివ్ ఉంది. సో ఇప్పుడు మనం మన అపాచీ సర్వర్ని యాక్టివ్ స్టేట్లోకి తీసుకొద్దాం. దానికోసం సిస్టమ్ CTL START అని ఎంటర్ చేసేసి ఇక్కడ మనం ఎంటర్ చేసామంటే మన
అపాచీ సర్వర్ అనేది ఇప్పుడు యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. దానికోసం మనం రీచెక్ చేద్దాం. నేను ఇక్కడ కీబోర్డ్లో అప్ యారోస్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తున్నాను ప్రీవియస్ కమాండ్స్ కోసం. స్టేటస్ వచ్చిన వెంటనే నేను ఎంటర్ చేస్తున్నాను. చూసినట్టయితే మనకి యాక్టివ్ స్టేట్లో ఉంది. ఓకే, అండ్ ఇక్కడ నేను అపాచీ సర్వర్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ ఎందుకు చేస్తున్నానంటే మనం సిస్టమ్ ఎప్పుడైనా సరే రీస్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మన అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి. దానికోసం నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. HTTPS ఎంటర్ చేసాం. ఓకే ఓకే అండ్ మనకి ఇది సక్సెస్ఫుల్గా ఎనేబుల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లియర్ స్క్రీన్ చేసేసి నేను cd var HTML అనేసి మనం ఎంటర్ చేసామంటే మనం ఈ పాత్లోకి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే LS క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఏ ఫైల్స్ కూడా లేవు. అండ్ మనం ఇక్కడ నానో అని క్లిక్ చేసేసి ఇక్కడ నేను index.html అనేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే బేసిక్ HTML కోడ్ కదా, అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసామంటే మనకి బేసిక్ కోడ్ వస్తుంది ఇక్కడ. సో ఆ కోడ్ని కాపీ చేసేసి ఇక్కడ మనం ఏదైతే ఇన్స్టాన్స్ ఉందో ఇక్కడ పేస్ట్ చేసేయండి. అండ్ మనం కీబోర్డ్లో Ctrl+O ఎంటర్ Ctrl+X క్లిక్ చేశారంటే మనం బ్యాక్ వచ్చేస్తాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ IP తీసుకొని ఓకే ఇక్కడ మనం ఇన్స్టెన్స్లోకి వచ్చేద్దాం. ఇన్స్టెన్స్లో మనం పబ్లిక్ IP తీసుకొని న్యూ ట్యాబ్లో మనం ఐపీని ఎంటర్ చేసేద్దాం. ఐపీని ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ రన్ అవుతుందో లేదని చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈ సైట్కి రీచ్ అవ్వడానికి మనకి రెస్పాన్స్ రావట్లేదు. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఓకే మనం సెక్యూరిటీలోకి వెళ్తే ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. అండ్ ఇది క్లిక్ చేసామంటే మనకి ఇన్బౌండ్ రూల్స్ వస్తుంది. అండ్ ఈ ఇన్బౌండ్ రూల్లో ఎడిట్ మీద క్లిక్ చేసి యాడ్ రూల్ ఇక్కడ HTTP ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసేదామంటే మనకు ఆటోమేటిక్గా పోర్ట్ 80 కూడా సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఎనీవేర్ పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక IP అడ్రస్ నుంచే మీకు కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇది మొత్తం కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ రూల్స్ ఎంటర్ చేసామంటే మనకి ఇది సేవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రీవియస్గా మనం IP అడ్రస్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసాం కదా, సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేద్దాం దీన్ని. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి వెంటనే ఇక్కడ మనం ఎనేబుల్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అనేది లోడ్ అయిపోయింది. ఓకే, వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేసి. సో ఇలా మనకి సెక్యూరిటీ గ్రూప్స్ వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఓన్లీ ఇక్కడ ఎలో రూల్సే ఉంటాయి. ఇక్కడ మనం NACL లాగా ఎలో అండ్ డినై వేసి 2 రూల్స్ ఉండవు అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ అవుట్ బౌండ్ రూల్లో చూసినట్టయితే మనకి ఈ ట్రాఫిక్ అంతా కూడా మన సిస్టమ్ నుంచి బయటికి మనం కనెక్ట్ అవ్వడానికి ఇది మొత్తం కూడా ఇక్కడ అలో ఉంటుంది. ఇది మొత్తం డిఫాల్ట్. ఓకే, అండ్ ఇది మనకి సెక్యూరిటీ గ్రూప్స్ అనేసి. అండ్ మనం ఇప్పుడు మన VPC కన్సోల్ ప్యానల్ ఉంది కదా, సో ఇక్కడికి మూవ్ అవుదాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో యువర్ VPCs ఉంది అండ్ రైట్ సైడ్లో మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన VPC ఉంది, మన కస్టమ్ VPC. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెఫ్ట్ సైడ్ కిందికి స్క్రోల్ చేసేసి సెక్యూరిటీ ఉంది కదా, ఇక్కడ నెట్వర్క్ ACLs ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసామంటే మనకి డిఫాల్ట్గా ఎప్పుడైతే మనం ఒక VPC క్రియేట్ చేస్తామో ఆ VPCకి NACL అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇందులో మనం ఇది ఓపెన్ చేసినట్టయితే మనకి ఇన్బౌండ్ రూల్స్ అవుట్ బౌండ్ రూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అన్ని ఎలా ఉంటాయి. ఓకే, అండ్ దానికోసం మనం ఒక కస్టమ్ NACL క్రియేట్ చేసేసి మన ఓన్ రూల్స్ అనేది మన కాన్ఫిగరేషన్ ప్రకారం మనం ఇన్బౌండ్ రూల్స్ అవుట్ బౌండ్ రూల్స్ అనేది ఎడిట్ చేస్తాం. అండ్ దానికోసం మనం ఇక్కడ మనకి క్రియేట్ నెట్వర్క్ ACL ఉంది కదా, ఇది క్లిక్ చేసామంటే మనకి క్రియేట్ చేయడానికి మనకి కన్సోల్లోకి మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు కస్టమ్ VPC ఉంది కదా, సో దానికోసం కాబట్టి మనం నేమ్ అది చేస్తున్నాను. అండ్ VPC మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన VPC సెలెక్ట్ చేసేసి అండ్ అగైన్ ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్లిక్ చేసేయండి. మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక NACL అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకి NACL ఉంది. అండ్ ఇక్కడ మనకి NACL అనేది నెట్వర్క్ లెవెల్లో ఒక వర్చువల్ ఫైర్వాల్ లాగా వర్క్ అవుతుంది సబ్నెట్స్కి. మనకి డిఫాల్ట్ దాంట్లో 8 సబ్నెట్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కస్టమ్ ఎన్ఏసీఎల్ ఉంది కదా అది క్లిక్ చేసేసి ఇక్కడ యాక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ వన్ ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ ఉంది కదా అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి సబ్నెట్స్ అన్ని కూడా మనకి చూపిస్తుంది. ఇక్కడ సబ్నెట్స్ ఉన్నాయి కదా ఆ పబ్లిక్ సబ్నెట్స్కి మనం ఈ రూల్స్ అనేది అసైన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి పబ్లిక్ సబ్నెట్స్లో ఉన్నది web1a అండ్ web1b ఈ టూ ఉన్నాయి. ఓకే, ఈ టూ సెలెక్ట్ చేసేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేద్దాం. అండ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ టూ సబ్నెట్స్ కూడా ఈ న్యూ ఎన్ఏసిఎల్కి అసోసియేట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇది సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మనం వచ్చేసి నెక్స్ట్ ఎడిట్ మీద క్లిక్ చేసి యాడ్ న్యూ రూల్. ఇక్కడ మనం నెంబర్ తోటి మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ నెంబర్ ఏంటంటే మనం ఏదైతే మనం లీస్ట్ నెంబర్ తోటి సేమ్ పోర్ట్ ఓపెన్ చేసినా సరే ఏదైతే లీస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఎఫెక్ట్ అవుతుంది. 100 ఇద్దాం. సో 100 ఇచ్చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం టీసీపీ ఉంది, ఇక్కడ మనం ఎస్ఎస్హెచ్ ఇద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోర్స్ ఉంది, డిఫాల్ట్ 0 తీసుకుందాం. అండ్ సేవ్ చేంజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్బౌండ్ రూల్ కూడా మనం సేమ్ యాడ్ న్యూ రూల్ 100 SSH. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేంజెస్. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఏదైతే మన సబ్నెట్ ఉందో మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్స్కి మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. దానికోసం నేను CLI ఓపెన్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ CMD ఎంటర్ చేసేసి అండ్ మనం ఇన్స్టెన్స్ ఉంది కదా ఇన్స్టెన్స్లోకి వెళ్ళేసి కనెక్ట్ మీద క్లిక్ చేసామంటే మనకి SSH కనెక్షన్ ఉంటుంది. కాపీ చేసేసి ఓకే, అండ్ ఇక్కడ మనం ఎంటర్ చేసామంటే సో ఇక్కడ మనం SSH అనేది కనెక్ట్ అవ్వదు. ఎందుకు కనెక్ట్ అవ్వదు అంటే మనం పోర్ట్ 22 అనేది ఓపెన్ చేసాం. బట్ అక్కడ ఏంటంటే మనకి VPC ఉంది కదా ఈ VPC ఇన్బౌండ్ రూల్స్లో మనకి ఫెరిఫెరల్ అనేసి ఒక రూల్ ఉంటుంది. సో అది ఎందుకు అంటే ఈ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేశాను. మనం ఏదైతే మన కస్టమ్ NACL ఉందో ఆ NACLలో ఈ పోర్ట్ రేంజర్స్ అనేది ఓపెన్ చేసి ఉండాలి. ఇవి ఏంటంటే ఒక టెంపరీగా మనకు ఏదైనా ఒక కనెక్షన్ క్రియేట్ అవ్వడం కోసం ఈ పోర్ట్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ అగైన్ మనం ఇక్కడ VPCలోకి వచ్చేసి యాడ్ రూల్లో ఇక్కడ మనం పోర్ట్ రేంజ్ పేస్ట్ చేసేద్దాం. అండ్ అగైన్ సేవ్ చేంజెస్. అండ్ అగైన్ అవుట్బౌండ్ రూల్ ఉంది కదా ఈ అవుట్బౌండ్ రూల్లో కూడా సేమ్ యాడ్ న్యూ రూల్ అండ్ 110 అండ్ ఇక్కడ కూడా సేమ్ పోర్ట్ రేంజ్ చేద్దాం. అండ్ అగైన్ సేవ్ చేంజెస్. ఇప్పుడు ఏం చేద్దామంటే అగైన్ మనం ట్రై చేద్దాం కనెక్ట్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనం సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యాం. సో ఇలా మనకి ఈ ఫెరిఫెరల్ అనేసి ఈ టెంపరీ పోర్ట్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఎడిట్ కింద క్లిక్ చేసేసి ఇక్కడ మనం ఏం చేసామంటే ఎవరైనా సరే ఇది యాక్సెస్ అయ్యేలాగా పెట్టాం. బట్ ఇప్పుడు మనం ఏంటంటే మన IP నుంచి ఎవరైతే ఉన్నారో ఆ IP రేంజ్ వాళ్ళే కనెక్ట్ అయ్యేలాగా ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. దానికోసం ఏంటంటే న్యూ ట్యాబ్ తీసుకొని వాట్ ఈజ్ మై IP అనేసి ఎంటర్ చేసామంటే మనకు IP అడ్రసెస్కి మల్టిపుల్ వెబ్సైట్స్ వస్తుంది. అండ్ ఒకటి క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి మన పబ్లిక్ IP వస్తుంది. సో అది నేను కాపీ చేసుకొని అండ్ మన నెట్వర్క్ ఉంది కదా సో ఇక్కడికి వచ్చేసి ఈ ప్లేస్లో పేస్ట్ /32. సో ఇక్కడ మనం CADR రేంజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ సేవ్ చేంజెస్. అండ్ ఇది కూడా సేమ్ అలానే ఇచ్చేయండి /32. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అగైన్ మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఎగ్జిట్. సో ఇక్కడ మనం మన ఇన్స్టెన్స్కి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ మనం క్లియర్ చేసేద్దాం. ఇలా మనకి NACL అనేది వర్క్ అవుతుంది. అండ్ అగైన్ మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ ఏంటంటే యాడ్ రూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ 90 నెంబర్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే SSH ఉంది కదా SSH ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి CIDR ఉంది కదా అది కాపీ చేసేసి అగైన్ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ ఏమంటున్నానంటే అలో ప్లేస్లో డినై ఇచ్చేస్తున్నాను. డినై ఇచ్చేసి సేవ్ చేంజెస్ క్లిక్ చేసామంటే మనకి సేమ్ పోర్ట్ని నేను ఎలో అండ్ డినై చేశాను. బట్ ఇక్కడ మనం నెంబర్ చూసుకుంటే 90 అండ్ 100 2 నెంబర్స్ ఇచ్చాం. సో ఇప్పుడు అగైన్ మనం ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. అండ్ ఎంటర్. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసామంటే మనకి ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవ్వదు. ఎందుకు కనెక్ట్ అవ్వదు అంటే
మనం ఇక్కడ రూల్స్‌లో 90 ఇచ్చేసాం ఇక్కడ. 90 ఏదైతే లీస్ట్ నెంబర్ ఇస్తామో, ఆ లీస్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అగైన్ మనం ఏం చేద్దామంటే ఎడిట్ మీద క్లిక్ చేసేసి, ఈ నెంబర్ ఉంది కదా! 100 ఉంది కదా! ఈ 100కి 85 ఇద్దాం. ఓకే. 85 ఇచ్చేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అగైన్ మనం ఈసీ2 ఇన్స్టెన్స్‌కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే. ఇక్కడ క్లిక్ చేసామంటే చూడండి, ఇక్కడ చూసిన వెంటనే మనకి ఈసీ2 ఇన్స్టెన్స్‌కి అనేది కనెక్ట్ అయిపోయింది. ఇలా మనకి లీస్ట్ నెంబర్స్ అనేవి ఎన్ఏసీఎల్‌లో వర్క్ అవుతుంది. సో, ఇలా మనకి ఎన్ఏసీఎల్ రూల్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లో లాగ్స్ చూద్దాం. ఫ్లో లాగ్స్ కోసం మనం వీపీసీ ఉంది కదా! మనం క్రియేట్ చేసిన వీపీసీలోకి వచ్చేసి అండ్ వీపీసీ మీద క్లిక్ చేసామంటే మనకి కిందికి స్క్రోల్ చేస్తే ఫ్లో లాగ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే ఫ్లో లాగ్స్ మీద క్లిక్ చేసేసి అండ్ క్రియేట్ ఫ్లో లాగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లో లాగ్స్‌కి ఒక నేమింగ్ ఇవ్వాలా. దానికోసం నేను ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు వీపీసీ ఫ్లో లాగ్స్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫిల్టరేషన్‌లో ఏ ట్రాఫిక్‌ని నువ్వు క్యాప్చర్ చేయాలనుకుంటున్నావు. లైక్ నీ ఇన్స్టెన్స్ నువ్వు ఏదైనా యాక్సెస్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేసిందా? లేదా రిజెక్ట్ చేసిందా? అండ్ ఈ 2 కూడా నువ్వు క్యాప్చర్ చేయాలనుకుంటున్నావు. అంటే ఇక్కడ నేను ఆల్ మీద క్లిక్ చేసేసి అండ్ అగ్రిగేషన్ ఉంది కదా! నీకు ఎన్ని మినిట్స్ ఆఫ్ టైమ్ క్యాప్చర్ నీకు రికార్డింగ్ లాగా నీకు స్టోర్ అవ్వాలనేసి చూస్తుంది. ఇక్కడ మనకి 10 మినిట్స్ ఉంటుంది. లేదా మనకి ఎవ్రీ 1 మినిట్‌కి మనకి లాగ్స్ అనేది స్టోర్ అవుతుండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీకు డెస్టినేషన్. నీ లాగ్స్ అనేది నువ్వు ఎక్కడ స్టోర్ చేస్తావంటే మనకి క్లౌడ్ వాచ్‌లో స్టోర్ చేయొచ్చు. లేదా S3 బకెట్‌లో స్టోర్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను క్లౌడ్ వాచ్‌లో నేను తీసుకుంటున్నాను డిఫాల్ట్‌గా. అండ్ ఇక్కడ మనం ఒక లాగ్ గ్రూప్ ఉంది కదా! సో, ఇక్కడ మనకి ప్రీవియస్‌గా క్రియేట్ చేసినవి. సో, దీనికోసం నేను ఒక న్యూ లాగ్ గ్రూప్‌ని క్రియేట్ చేస్తాను. దానికోసం CLO UD అండ్ WTCH క్లౌడ్ వాచ్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నాను. న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేసేసి క్లౌడ్ వాచ్‌లో ఉన్నాం. అండ్ లెఫ్ట్ సైడ్ మనం కిందికి స్క్రోల్ చేసేసి ఇక్కడ మనకి లాగ్స్‌లో లాగ్ మేనేజ్మెంట్ ఉంది. ఇది క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ లాగ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మనం ప్రీవియస్‌గా క్రియేట్ చేసినయి. ఇవి నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ డిలీట్. ఓకే. ఇక్కడ నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ లాగ్ గ్రూప్ అండ్ లాగ్ గ్రూప్‌కి నేను నేమ్ ఇస్తున్నాను. ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు కస్టమ్ వీపీసీ లాగ్ గ్రూప్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి రిటెన్షన్ పీరియడ్ ఉంది. అండ్ ఎన్ని డేస్ వరకు ఈ లాగ్స్ అనేది స్టోర్ చేయాలి. సో, ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకి 1 డేకి, 3 డేస్‌కి, 4 డేస్‌కి ఇట్లా మల్టిపుల్ నంబరింగ్‌తో ఉంది. ఇక్కడ మనం 10 ఇయర్స్ వరకు కూడా ఉంది. అండ్ నెవర్ ఎక్స్‌పైర్ కూడా ఉంది. సో, మనం బేసిక్‌గా ఏం చేస్తామంటే ఒక ప్రొడక్షన్ అయితే మనకు ఒక 90 డేస్ ఉంటుంది. లేదా మనకి డెవ్ టెస్ట్ ఇవన్నీ అయితే మనకు ఒక 30 డేస్ అలా ఉంటుంది. సో, ఇక్కడ నేను 30 డేస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి లాగ్ క్లాస్ వచ్చేసి స్టాండర్డా లేకుంటే ఇన్‌ఫ్రీక్వెంట్‌లీ యాక్సెస్సా. మనం ఫ్రీక్వెంట్‌గా మనం యాక్సెస్ చేస్తున్నట్టయితే మనం స్టాండర్డ్ తీసుకోండి. ఎప్పుడో మనం సమ్ టైమ్స్ చూసినట్టయితే మనకి ఇన్‌ఫ్రీక్వెంట్‌లీ. సో, నేను స్టాండర్డ్‌కి వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి లాగ్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మన వీపీసీలోకి వచ్చేసి ఇక్కడ మనం డెస్టినేషన్ లాగ్ గ్రూప్ ఉంది కదా! సో, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి రీసెంట్‌గా క్రియేట్ చేసిన ఇది ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసేయండి. ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు కస్టమ్ వీపీసీ లాగ్ గ్రూప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికంటూ మనం ఒక రోల్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే మనకి డిఫాల్ట్‌గా మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్‌గా ఇక్కడ అదే ఆటోమేటిక్‌గా ఒక రోల్ క్రియేట్ చేయడానికి ఇది సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం ఆటోమేటిక్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫార్మాట్ ఉంది కదా! లాగ్ ఫార్మాట్ ఇక్కడ మనకి డిఫాల్ట్‌గా ఈ ఫార్మాట్ ఉంది. లేదంటే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని మనకి ఫస్ట్ వర్షన్ రావాలా? లేకుంటే ఐడీ రావాలా? అండ్ ఇంటర్ఫేస్ ఐడీ రావాలా? ఇలా వెళ్ళిపోవచ్చు. సో, నెక్స్ట్ ఏంటంటే మనము డిఫాల్ట్‌తోనే వెళ్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ఫ్లో లాగ్స్. అండ్ ఇప్పుడేం చేద్దామంటే సో, అండ్ ఇక్కడ మనం ఒక క్లౌడ్ వాచ్‌లో లాగ్ గ్రూప్ క్రియేట్ చేసేసి ఆ లాగ్ గ్రూప్‌ని ఫ్లో లాగ్స్‌కి అటాచ్ చేసేసాం. ఇప్పుడేం చేద్దామంటే మన ఇన్‌స్టెన్స్ ఉంది కదా! ఈ ఇన్‌స్టెన్స్‌కి మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. మనకి EC2 ఇన్స్టెన్స్‌కి మనం కనెక్ట్ అయ్యాం. సో, ఈ లాగ్స్ అనేవి మనకి క్లౌడ్ వాచ్‌లో స్టోర్ అయ్యాయా లేదా అనేసి ఇప్పుడు చెక్ చేద్దాం. మనం క్లౌడ్ వాచ్ ఉంది కదా! సో, ఇక్కడ మనం క్లౌడ్ వాచ్‌లోకి వచ్చేసాం. అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేసేసి అండ్ ఇది ఓపెన్ చేసినామంటే మనకి ఇక్కడ లాగ్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. క్లిక్ చేసిన వెంటనే మనకి లాగ్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేసినాయి అన్నమాట.
అండ్ ఏ టైంకి ఏమవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రైవేట్ ఐపీ అడ్రస్ కూడా ఉంది. అండ్ పోర్ట్ ఏది యూజ్ చేసుకుంది. అండ్ ఎన్ని సెకండ్స్ ఇది రిజెక్ట్ అయిందా, ఓకే అయిందనేసి ఇవన్నీ కూడా మనకి ఇట్లా వచ్చేసింది. సో, ఇలా మనకి ఫ్లో లాక్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మనం ఫ్లో లాక్స్ అనేది వీపీసీ లెవెల్‌లో కాన్ఫిగరేషన్ చేసాం. అండ్ సేమ్ వే మనకి సబ్‌నెట్ లెవెల్‌లో ఉంది కదా! సబ్‌నెట్ లెవెల్‌లో కూడా మనకి ఫ్లో లాక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ సబ్‌నెట్‌లో మనకి ఏ ట్రాఫిక్ వస్తుంది, ఏ ట్రాఫిక్ ఎళ్తుంది అనేసి. ఓకే. అండ్ ఇంకోటొచ్చేసి మనకి సబ్‌నెట్ లెవెల్‌లో ఒకటైతే అండ్ మనం ఇన్‌స్టెన్స్ లెవెల్‌లో కూడా లాగ్ ఫ్లోస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. దానికోసం మనం ఇన్‌స్టెన్స్‌లోకొచ్చేసి మన ఇన్‌స్టెన్స్ ఉంది కదా! అండ్ ఆ ఇన్‌స్టెన్స్‌ని సెలెక్ట్ చేసేసి కిందకి స్క్రోల్ చేస్తే అండ్ ఆ నెట్వర్కింగ్‌లోకొచ్చేసి కిందకి స్క్రోల్ చేసామంటే మనకి ఇంటర్ఫేస్ ఐడి ఉంటుంది. సో, అది క్లిక్ చేసామంటే మనకి అలానే కిందకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ ఫ్లో లాక్స్ ఉంటుంది. సో, ఇక్కడ మనం ఇన్‌స్టెన్స్ లెవెల్‌లో ఫ్లో లాక్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇలా మనం మల్టిపుల్ లెవెల్స్‌లో మన ఫ్లో లాక్స్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, ఇలా మనం ఇన్‌స్టెన్స్ లెవెల్‌లో సెక్యూరిటీ గ్రూప్స్‌ని, సబ్‌నెట్ లెవెల్‌లో మన ఎన్ఏసీఎల్‌ని మనం ఇక్కడ వర్చువల్ ఫైర్‌వాల్ లాగా యూజ్ చేసేసి మన ఇన్‌బౌండ్ రూల్స్ అండ్ ఔట్‌బౌండ్ రూల్స్‌ని కాన్ఫిగర్ చేసాం. అండ్ ఫైనల్లీ మనం ఆ ఇన్‌బౌండ్ రూల్, ఔట్‌బౌండ్ రూల్‌లో ఏదైతే ట్రాఫిక్ వెళ్తుందో ఆ ట్రాఫిక్ అంతా కూడా మనం క్యాప్చర్ చేయడానికి ఫ్లో లాక్స్ క్రియేట్ చేసేసి ఆ క్రియేట్ చేసిన ఫ్లో లాక్స్ మొత్తం కూడా స్టోర్ చేయడానికి మనం క్లౌడ్ వాచ్ యూజ్ చేసాం. సో, ఇలా మనం ఇవన్నీ కూడా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు.